ఇది ఖమ్మంలో నాకు తెలిసి ఇంతవరకు ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఎప్పుడు ఏర్పాటు కాలేదు. మెయిన్గా కాశ్మీరు దృశ్యాలు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్ లాగానే ఉంటాయి. ఎస్పెషల్లీ జలకన్యలు వాళ్ళు చాలా బాగా యాక్టివ్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ కూడా చాలా రకాలు, పిల్లలకైతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఈ జాయింట్ వీల్, పెద్ద జాయింట్ వీల్, తర్వాత ఈ కొలంబస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఎవ్రీథింగ్ పిల్లగా తినడానికి మంచి నాణ్యమైన మంచి చాలా మంచి వాళ్ళు ఫుడ్ కూడా చాలా బాగా తయారు చేస్తారు. కూల్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇయర్. అలాగే ఇప్పుడు ఈ జైంట్ బిల్లు అది వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి, అంటే వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరు వేరు వ్యక్తుల నుంచి వస్తాయి. అన్నీ కూడా ఒక్కళ్ళ నుంచి రావు. ఇప్పుడు కూడా అవి కూడా వాళ్ళని మనం చాలా శ్రమ కూర్చి వాళ్ళని పెంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా పాపం వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి తప్పకుండా వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇక్కడ గిట్టుబాటు అవుతుందా లేదా అవన్నీ చూసుకొని వస్తారు. టోటల్ గా ఎన్ని డేస్ ప్లాన్ చేశారంటారు? ఇది 45 రోజులు అండి వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చింది. అయితే వాతావరణం వల్ల కొంచెం తేడా ఉంటే ఒక 10 రోజులు పెంచుకోవచ్చు. 50 రోజులు అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది 50 రోజులు.